తొర్రూరు మండలం చెర్లపల్లెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టిన తిరుపతి రెడ్డి గారు తమ అభ్యర్థిని పెట్టారు. ఇక్కడ ఈరోజు ప్రచారానికి వెళ్ళడానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాలు జరిగినాయి. అక్కడ ఏం జరిగింది తిరుపతి రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి గారు చెప్పండి. అసలు ఏం జరిగింది? చెర్లపాలెం వెళ్లారు. అసలేం జరిగింది? ఈరోజే ప్రచారంలో మొదటి రోజు అనే కారణంతోటి మార్నింగే వెళ్ళడం జరిగింది. గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఒక ఇంటింటి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో ఆ గల్లీ నుంచి మహిళలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. నాతో పాటు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అది చూస్తూ పెద్దగా అయిపోయింది. జనం చాలా ఎక్కువ 1000 మంది పైగా మహిళలు, వృద్ధులు అందరూ స్వచ్ఛందంగా రావడంతో పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ జరిగింది. అదే అది అనుకోకుండా జరిగింది. దాన్ని మరి ఎవరు కంప్లెయింట్ చేసిర్రో పోలీసు వారు, ఎలక్షన్ సిబ్బంది వారు వచ్చి దాన్ని భగ్నం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇక చేసేది మా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అర్హత హక్కు ఉన్నది. మేము ఎందుకు చేయాల్సొచ్చిందనంటే, అక్కడ ధర్మారం మహేందర్ అనే వ్యక్తి, ఆయన పాత కాంగ్రెస్ వ్యక్తి. 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు పార్టీలో. ఆయనకు యాక్చువల్‌గా టికెట్ రావాలి. ఆయనకే ఇస్తా అని కూడా ఝాన్సీ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన కేవలం నా దగ్గరికి వస్తున్నాడన్న నెపంతోనే ఆయన టికెట్ క్యాన్సల్ చేసి. అది ఎంతవరకు న్యాయం అనేది ఆమె చెప్పాలి. నా దగ్గరికి వస్తే నేనేమన్నా వేరే పార్టీ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఆమెను తీసుకొచ్చి గెలిపించిలో ప్రధాన పాత్ర నాదే. మరి నా దగ్గరికి రావద్దనే మనుషుల్ని ఇట్లా వాళ్ళని టార్గెట్ చేయడం. మా ఇంటికి ఎవరొచ్చినా, నాతోని ఎవరు మాట్లాడినా, ఎవరన్నా పరోక్షంగా మిమ్మల్ని టార్గెట్ చేసిర్రు అనుకుంటారా? ప్రత్యక్షంగానే చేస్తుంది. అన్నీ లేనిపోని ఆరనో పనులు ఏందో అని లేనిపోని ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగత కక్ష ఉంటే నాతోని చేసుకోవాలి. కానీ పబ్లిక్‌ను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది. సామాన్యులను ఇబ్బంది పెడుతుంది. అది తప్పు అంటున్నా. ఎందుకంటే వాళ్ళు పార్టీకి కష్టపడ్డారు. నాకు ఆమెకేం వైరం లేదు కాదు కదా! అని దూరం ఉన్నా అంతే. దాని నుంచి ఎంబడే రివెంజ్ తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కారు గుంజుకుపోవడం ఇలాంటియన్నీ నా మీద చేసింది. అంటే ఆమెకేదో దురుద్దేశం నా మీద ఉన్నట్టే కదా! మీరు పెట్టిన అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయబోతున్నారు? ప్రజల ముందు పెడతాం. జరిగింది వాస్తవాలు చెప్తాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ప్రజలు నమ్మితే ఏస్తారు, నమ్మకపోతే ఏయరు. గంతే. మేము ప్రశాంతంగా, శాంతియుతంగా మా వాదన వినిపించుకుంటూ వెళ్తాం. దాన్ని కుట్రపూరితంగా ఆపితే దాన్ని ఎట్లా అడ్డుకోవాలో మాకు కూడా తెలుసు. అధికారానికో, డబ్బుకో, దానికో మేము లొంగేవాడిని కాదు. ఎందుకనంటే ధర్మంగా పోరాటం. ఆ మహేందర్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం న్యాయం. వాళ్ళు చేయలే ఆ పని. కేవలం సిల్లీ రీజన్ నా దగ్గరకు వచ్చిండనే ఒక యూజ్‌లెస్ రీజన్ పెట్టుకొని టికెట్ ఇయ్యక నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థికి ఏకాఏకిన తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థినిచ్చింది. కాబట్టి నన్ను కాంగ్రెస్ శాఖ చల్లాపోలం గ్రామ కాంగ్రెస్ శాఖ అతన్ని పెట్టడం జరిగింది. అడిగాను, అందరి అభిప్రాయాలు అడిగాను. ఏం చేద్దాం మరి ఇట్లా జరిగింది ఏం చేద్దాం? లేదు సార్ పెట్టాలి, కంపల్సరీ మనం పోటీ చేయాలన్నారు కాబట్టి పెట్టాను. మీ అభ్యర్థికి, ప్రత్యర్థికి తేడా ఏంది అసలు? ఈయన పార్టీని నమ్ముకున్నాడు. అతను ఇంకొక పార్టీ నుంచి వచ్చిండు. సరే, ఏ పార్టీ ఎవరైనా ఎటైనా పోవచ్చు కానీ, ఈరోజే ఎంబడే పార్టీలోకి తీసుకొని ఎంబడే సర్పంచ్ అభ్యర్థి ఇస్తే మరి పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డోళ్ళు ఏడపోవాలండి. ఒకరి నోటికాడి కూడా తీసుకోకూడదు కదా! అది కరెక్ట్ కాదు కూడా. దాన్ని వాళ్ళు ఆలోచించకుండా మాకు అధికారం ఉంది, డబ్బు ఉంది అనే అహంకారంతో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అక్కడ లక్షలు పెట్టాల్సిన అవసరం ఏంది? మీరు మంచిగా చేసిర్రు, సేవ చేసిర్రు, అన్నీ చేసిర్రు. మరి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు జిద్దు తీసుకొని చేయాల్సినంత అవసరం ఉంది? మహేందర్ గెలిచినా కాంగ్రెసే గెలిచినట్టు. కాంగ్రెస్ కార్యకర్త గెలిచినట్టు. మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఎన్ని చేసినా ధర్మమే గెలుస్తది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరెవరి అహంకార ధోరణి. ఇక నన్నైతే వ్యక్తిగతంగా చాలా టార్గెట్ చేస్తున్నారు. చేసి ఎన్ని మాటలన్నా పోనీ, ఈరోజు కాకపోయినా రేపు తెలుసుకుంటారు, నిజాలు తెలుసుకుంటారని వెయిట్ చేస్తున్నా కానీ వాళ్ళలో మార్పు లేదు. పరివర్తన వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే అజ్ఞానం, అహంకారం, డబ్బున్నదన్న అహంకారం. చూద్దాం ఎంతకాలం చేస్తారు. కార్యకర్తలు ప్రజలకు ఏం చెప్తారు? కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ నేనైతే నాకు తోచిన సాయం చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటా. ఆ ఝాన్సీ రెడ్డి, ఇలాంటి ఝాన్సీ రెడ్డిలు 100 మంది వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఎవరి కోసం ఆపేది కాదు, ఎవరి కోసం. నా శ్వాస ఉన్నంత వరకు 10 మందికి సాయం చేస్తూ ముందుకు పోవడమే నా లక్ష్యం. అది.
మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా మొదటిసారిగా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారంలో భాగంగా ప్రజల్ని కలిసి మద్దతు కోరడానికి వెళ్ళడం తప్పించి ఎలాంటి ఆహ్, సంఘటనల కోసం కాదు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసేది కాదు. మేము పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసమే, ఆ ప్రజల మద్దతు కోసమే, ప్రజా అభివృద్ధి కోసమే ఎన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడదాం. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ఆ సమయాన్ని పాటిస్తున్నాం తప్పించి అవతలి వారు ఎలాంటి అహంకారపూరితంగా వివరించినా గానీ మేము సమయాన్ని పాటిస్తుంది తప్పించి ప్రజల్ని ఇబ్బంది గురులు చేసేటువంటి సందర్భాలు ఎక్కడ తీసుకురావని చెప్పేసి కూడా చెప్తున్నా. కెమెరా పర్సన్ శ్రావంత్‌తో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.